హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడీ స్పెచ్చ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి రంజాన్ స్పెషల్గా మేతి సేవ్యా. ఈ స్వీట్ చేసుకోవడం చాలా ఈజీ. ఇంట్లో ఎవరికైనా స్వీట్ తినాలనిపిస్తే క్యూక్గా చేసుకోవచ్చు. టేస్ట్ సూపర్గా ఉంటుంది. అయితే ఇందులో కొలతలు అనేది కరెక్ట్గా తీసుకుంటే పర్ఫెక్ట్ స్వీట్ చేసుకోవచ్చు. ఈద్ స్పెషల్గా మేతి సేవ్యాని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం 1 కప్పు సేవియానే తీసుకోవాలి. ఈ సేవియా మనం రెగ్యులర్ గా యూజ్ చేసే సేమియాలా ఉండదు, బాగా థిన్ గా ఉంటాయి. ఈ సేవియా 2 రకాలుగా మనకు సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది. ఒకటి వచ్చేసి రోస్ట్ సేవియా, రెండవదేమో నాన్ రోస్టెడ్. రోస్టెడ్ అయితే ఇలా గోల్డెన్ షేడ్ లో ఉంటుంది, నాన్ రోస్టెడ్ అయితే వైట్ కలర్ లో ఉంటుంది. మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే రోస్టెడ్ సేవియాని తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఈ సేవియాను పీసెస్ గా కట్ చేసి తీసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్నాక ఈ ప్లేట్ ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అంతా హీట్ అయ్యాక 3/4 కప్పు సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసుకోవాలి. ఈ స్వీట్ సేవియాలోకి డ్రై ఫ్రూట్స్ అనేది కొంచెం ఎక్కువే పడతాయి. సో 3/4 కప్పు దాకా డ్రై ఫ్రూట్స్ ని తీసుకొని లో ఫ్లేమ్ పెట్టి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న సేవియాని మొత్తం వేసుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్ పెట్టి 2 లేదా 3 నిమిషాలు రోస్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ రోస్టెడ్ సేవియాని తీసుకున్నాను కాబట్టి కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీరు గనక వైట్ సేవియాని తీసుకుంటే 4 లేదా 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఎక్కువసేపు ఫ్రై చేయాలి. లైట్ గోల్డెన్ షేడ్ వచ్చే వరకు బాగా రోస్ట్ చేయాలి. కొద్దిసేపు రోస్ట్ చేసిన తర్వాత ఈ సేవియా ఉడకడం కోసం 1 కప్పు దాకా వాటర్ తీసుకొని కొంచెం వాటర్ ని వేసుకొని సేవియాని ఉడకబెట్టుకోవాలి. ఒకేసారి నీళ్లు ఎక్కువ వేస్తే ఇది ముద్దయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని కొంచెం నీళ్లు వేసుకోండి. ఇక్కడ నీళ్లు 3/4 కప్పు నుంచి 1 కప్పు వరకు నీళ్లు పడతాయి. చూసుకొని వాటర్ ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను నీళ్లు వాడుతున్నాను కదా, నీళ్ళకి బదులుగా పాలైనా యూజ్ చేసుకోవచ్చు. పాలు యూజ్ చేస్తే ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు. ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే వాటర్ ని యూజ్ చేసుకోవాలి. వాటర్ ని వేస్తూ ఇలా మిక్స్ చేస్తూ ఉండండి. కొద్దిసేపటికి ఈ సేవియా అనేది సాఫ్ట్ గా తయారవుతుంది. ఇక్కడ చూడండి, సేవియా కంప్లీట్ గా ఉడికిపోయింది అండ్ అలాగే పొడి పొడిగా తయారయ్యింది. ఇలా రావాలి అంటే నీళ్లు ఒకేసారి కాకుండా కొద్దిగా వేసుకుంటూ సేవియాని ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి. తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టి పంచదార పూర్తిగా కరిగేంత వరకు సేవియాని కుక్ చేసుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఇందులోకి 1/4 కప్పు దాకా కోవాని వేసుకోవాలి. కోవాలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా ఉండాలి. మీ దగ్గర కోవా లేకపోతే కోవాకి బదులుగా కండెన్స్డ్ మిల్క్ కానీ లేదంటే మిల్క్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. లేదా బయట మార్కెట్లో పచ్చికోవా దొరుకుతుంది కదా, ఆ పచ్చికోవానైనా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. స్వీట్నెస్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర కోవా ఏది లేదు అనుకుంటే 1/2 కప్పు పంచదారకి బదులుగా 3/4 కప్పు దాకా పంచదారని వేసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టి కోవా అంతా సేవియాలో బాగా మెల్ట్ అయిపోయి కరిగిపోయేంత వరకు బాగా కుక్ చేయాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా అంతా కూడా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో 1 లేదా 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఈ సేవియా అనేది స్వీట్నెస్ని బాగా అబ్జర్వ్ చేసుకొని చక్కగా రైట్ కన్సిస్టెన్సీలో తయారవుతుంది. అంతా కూడా కలుపుకోవాలి. తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. తర్వాత అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే పైన కోవాని వేసుకోవచ్చు. ఈ మీఠీ సేవియా కలర్ఫుల్గా కావాలి అనుకుంటే రెడ్ ఫుడ్ కలర్ని కానీ లేదంటే ఎల్లో ఫుడ్ కలర్ని కానీ వాటర్లో వేసి డైల్యూట్ చేసి సేవియాని ఉడకబెట్టేటప్పుడు అందులో వేసి మిక్స్ చేస్తే ఈ మీఠీ సేవియా కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. అంతే అండి, ఎంత టేస్టీగా ఉండే మీఠీ సేవియా రెడీ. అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే తప్పకుండా ఈ రెసిపీని తయారు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.